కళ్ల ముందే ముక్కు పచ్చలారని పిల్లలు కాపాడమని సాయం కోసం అర్థిస్తున్నారు. నీటిలో మునిగిపోతున్నాం కాపాడు నాన్న అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అలాంటి సమయంలో ఆ కన్న తండ్రి ఏం చేయాలో తెలియక నరకాన్ని అనుభవించాడు. పోనీ ధైర్యం చేసి నీటిలో దూకుదామంటే పెద్దగా ఈత రాని పరిస్థితి. ఇలాంటి సమయంలో కళ్ళ ముందే తమ ఇంటి దీపాలు ఆరిపోతూ ఉంటే తను సైతం గుండెలు పగిలేలా ఏడ్చాడు. చివరకు నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయాడు ఆ తండ్రి. నా పిల్లలని నా చేతిలో వేదమ్ముకున్నా కావాలని తెచ్చుకొని ఊరించి నా పెన్నంతో కొట్లాడి నా పిల్లలు చచ్చిపోతారని ఉగ్గులైతుంది. నేను చచ్చిపోవద్దు, నేను పోవద్దు, నా పిల్లలు నేనుంటే పడతాని ఒకరిని తీసుకొచ్చి ఒట్టు వేసి నా కాళ్ళ కింద నా కొడుకు సల్లాడుతుంటే నేను చూసే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో చోటు చేసుకుంది. నా పిల్లలని నా చేతిలో వేదమ్ముకున్నా కావాలని తెచ్చుకొని ఊరించి నా పెన్నంతో కొట్లాడి నా పిల్లలు చచ్చిపోతారని ఉగ్గులైతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ గుంతలో చనిపోవటానికి ముందు తీసినటువంటి ఆ దృశ్యాలు. ఇప్పుడు ఆ దృశ్యాలు చూసి ఆ తండ్రి గుండెలు అవసేలా రోధిస్తున్నాడు. అదిగో ఆ ముగ్గురు బిడ్డలు కూడా నీటిలో ఆడుకుంటూ ఉన్నారు. నీటి గుంత దగ్గరికి తీసుకెళ్లారు. సరిగ్గా ఒక సమయంలో వాళ్ళకు కాళ్లకు ఊబులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నాన్న కాపాడు, నాన్న కాపాడు, నాన్న అని గట్టుపై ఉన్న నాన్నను అరుస్తూ ఉన్నారు. నాన్నకు ఈత రాదు. కళ్ళ ముందు కన్న బిడ్డల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆ గుంతలో మునిగిపోయి చివరి ఊపిరి ఆగిపోయే క్షణాలను చూస్తూనే తండ్రి ఏం చేయాలో తెలియక కుప్పకూలిపోయాడు. ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని తుర్కయాంజల్లో నివసిస్తూ ఉంది. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చూడటానికి పిల్లలతో కలిసి ముచ్చర్లపల్లికి వెళ్ళాడు శ్రీకాంత్ రెడ్డి. ఆదివారం కావడంతో తన బిడ్డలతో పాటు అక్క పిల్లలను కూడా తీసుకుని సరదాగా గడపడానికి పొలం దగ్గరికి వెళ్ళాడు. కానీ వాళ్ళకు తెలియదు అక్కడే తమ జీవితం ముగిసిపోతుంది అని. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ రెండో బాక్స్లో చూస్తున్న దృశ్యాలు. గట్టుపైన ఆ తండ్రి కూర్చుని ఉన్నాడు చూడండి. తన బిడ్డలు తన అక్క బిడ్డ ఆ నీటిలో గుంతలో ఆడుకుంటూ ఉన్నారు. కానీ అది ఊబితో నిండిన గుంత. కొంచెం కొంచెం ఆ వెనక్కి వెళ్ళే కొద్దీ వాళ్లకు అందనంత లోతు అక్కడ ఉంది. ఆ బిడ్డలు ఆడుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళు ఆ ఊబిలో కూరుకుపోతూ ఉంటే రక్షించు నాన్న అని తమ బిడ్డ ఏడుస్తూ ఉంటే రక్షించలేని నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి కుప్పకూలిపోయి ఆ మొదటి బాక్స్లో ఆ తండ్రి ఎలా ఏడుస్తూ ఉన్నాడో చూడండి. ఏ తండ్రికి రాకూడని కష్టం ఇది, ఏ తండ్రికి కలగకూడని నష్టం ఇది. తల బాదుకుని గుండెలు బాదుకుని ఆ మార్చుని గది దగ్గర ఏడుస్తున్నాడు. అదిగో ఆ పై బాక్స్లో చూడండి. వాళ్ళు ఆ సెల్ఫీ ఫోటో తీసుకున్నారు. అక్కడ వీడియో కెమెరాని పెట్టి వాళ్ళు మొబైల్తో ఆ నీటి గుంతలు, నీళ్ళంటే వాళ్ళకి సరదా, ఈతంటే సరదా. దీంతోనే పొలంలో తవ్విన ఒక గుంతలో ఉన్న నీటిలో ఆడుకోవటానికి అక్కడికి వెళ్ళారు. అదే వాళ్ళ చివరి మజిలీ అవుతుందని ఎవ్వరూ కూడా అనుకోలేదు. చూస్తున్నారు అక్కడ ఆ పక్కనే ఉన్న నీటి గుంతలో ఆటలాడుతూ సందడి చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న తండ్రి వాళ్ళ ఆటపాటలు చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. లోపల ఉప్పొంగిపోతూ ఉన్నాడు. అయితే ఆ అద్భుత దృశ్యాలు చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ ఆటలాడుకుంటున్న చిన్నారులు నీటి గుంతలోకి లోపలికి మరింత లోపలికి వెళ్ళిపోయారు. అంతే బురదలో కూరికిపోయారు. ఆ సమయంలో రక్షించు నాన్న అని అరుస్తూ ఉన్నారు. కానీ రక్షించలేని సందర్భం. అంతే ఆ క్షణంలో పిల్లలు తమను కాపాడమంటూ కేకలు వేశారు. నాన్న మునిగిపోతున్నాం, నాన్న కాపాడు అంటూ కేకలు వేయడంతో తండ్రి శ్రీకాంత్ రెడ్డి కంగారు పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. కాపాడటానికి దిగాలి అంటే తనకే ఈతరాని పరిస్థితి. అయినా సరే నీళ్లలోకి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే విద్యాధరణి రెడ్డిని రక్షించగలిగాడు. మిగిలిన వాళ్ళ కళ్ళ ముందే నీటిలో మునిగిపోతూ ఉంటే కన్నీళ్లు పెట్టడం, లోన నరకం అనుభవించడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు ఆ తండ్రి. చివరికి ఆ పక్కనే ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి సాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం, జరగాల్సిన దారుణం జరిగిపోయింది. శ్రీమాన్య, శ్రీకృతి, స్నేహ ఈ ముగ్గురు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.
జరిగిన ఘటనతో ముచ్చర్లపల్లి మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న నాన్నమ్మను చూడటానికి వచ్చిన ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. నా కాళ్ళ కింద నా కొడుకు తల్లాడుతుండే నేను నా పిల్లలని నా చేతిలో ఏదో అమ్ముకున్నా కావాలని తెచ్చుకొని మేము ఆడుకుంటుంటే ఫస్ట్ బాబాయ్ అండి బైక్ ఆడుకోదాం రా అంటే సరే బైక్ ఆడుకోదామా అంటే పోదామన్నాం. బైక్ పొద్దుగాల అన్నాడు. పొద్దుగాలంటే మధ్యాహ్నం పోయినాం. మధ్యాహ్నం పోయినాక ఆడ షెడ్ నేను మను బమ్మక్క సిరక్క పోయినాక ఆడ షెడ్ కాడ కొద్దిసేపు ఉండి బాబాయ్ ఉండి నీళ్ళతో అనుకోదాం దారా అంటే పోయినాం. పోతే కొద్దిసేపు అక్కలుండి ఫోటోలు దిగిండ్రు. మండుతోటి ఫోటోలు దించుకొని మండు ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీసుంటే మొత్తం నానింది డ్రెస్ నానితే ముగ్గురం పోయి బయట నిలబడితే మన వచ్చి మళ్ళీ దాంట్లో దుంకితే బాబాయ్ పైన నిలబడ్డాడు. పండు లోపల ఉంటే చిన్న బాల్ ఉన్నది. ఒకటి బాల్ ఉంటే వేసుకుంటూ ఆడుకున్నాక మేము పోయినాం. తర్వాతకి బాబాయ్ చిన్న బాల్ ఉంది కదా వాలీబాల్ తెస్తా అని చెప్పిండు. వాలీబాల్ తెస్తా అని పోయినాక మళ్ళీ వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇంటికి పోయి వాలీబాల్ తెచ్చినాక అక్క సిరక్క నుండి టైం ఎంత అయింది అక్క అంటే 2 అయింది అని చెప్పింది. బొమ్మక అక్క పోదమ్మా అంటే 2 అయ్యిందిగా 3 పోదామని చెప్పింది. అంటే సరే అని నూకున్నా. బాబాయ్ ఉండి లోతుందిరా అక్కడ ఓకండి గుంతుంది చాలా అక్కడ ఓకండి లోపలికి పోతారని చెప్పిండు. గుంతలకి ఇట్లా మునిగిపోతుంటే ఇట్లా గుంజమని పోయినా. నేను పోతే నేను పోతే గుంజని రాదు, ఎవరికి రాదు. గుంజనికి పోతుంటే వాడు ఇంకా ఇట్లా లోపలికి పోతుండు. గుంజనికి పోతుంటే మళ్ళీ సిరక్క బొమ్మకు వచ్చి గుంజనికి పోతుంటే ఇంకా నలుగురం దాంట్లో పడితే బాబాయ్ వచ్చి గుంతలకు దుంకి చూసి వెతికితే నేను దొరికిన. నన్ను పట్టుకొని ఆడ చెట్టు ఉన్నది పక్కన. ఆ చెట్టుని పట్టుకొని ఉంటే పైకి చూసిండు. కింద చూస్తే పైకి ఎక్కి దొరకకపోతే పైకి ఎక్కి ఆడ ఒక ఆమె ఉన్నది. ఆమెను పిలిస్తే నన్ను నా తానికి వచ్చి నన్ను గుంజినాక ఇద్దరు ముగ్గురు వచ్చినాక మళ్ళీ వాళ్ళు మన్నం తీసినాక తర్వాతకి 10 నిమిషాలకి సిరక్కని తీసినాక తర్వాతకి బొమ్మకని తీసినాక అందరు వచ్చిండ్రు. వాళ్ళందరూ మేము ఆడుకుంటుంటే